Good morning, guys. Good morning, sir. Good morning. So, last two previous classes, ఏమైనా notes ఉన్నాయా? Anyone? Clear, guys? ఏమైనా doubts ఉన్నాయండి? Anyone? Please confirm. Lesson. Yeah, guys. Next one చూడండి. Like, PPT కనపడుతుందా? Yes, sir. నెక్స్ట్ వన్ చూడండి. ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ అనేది ఎందుకు తీయాలి? ఈవే బిల్ వల్ల యూజెస్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? ఈవే బిల్ అనేది కంపల్సరీగా తీయాలా? ఏ పర్పస్ లో తీయాలి? ఎందుకు తీయాలి? అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ఈ వే బిల్ ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో దీన్ని ఎక్కడ జనరేట్ చేస్తామంటే జిఎస్టీ పోర్టల్లో జనరేట్ చేస్తాం. సపరేట్ గా దీనికి ఒక పోర్టల్ ఉంది. ఏంటి సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి, అంటే మన బిజినెస్ కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ఒక 50,000 50,000 పైన మనం ఒక ఇన్వాయిస్ ని సేల్ చేశాము అంటే ఆ సేల్ చేసే ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో లీగల్ గా మీరు ఒక కస్టమర్ కి పర్టికులర్ బిజినెస్ నేమ్ తో సమ్ డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ తో ఓకే 1,00,000 సరుకును లీగల్ గా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి రవాణా ద్వారా తీసుకొని వెళ్ళటం. అంటే రేపు రోడ్డు మీద ఎక్కడైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నా ఎస్ ఏంటి ఏం తీసుకుని వెళ్తున్నారు, ఆ సరుకు ఏంటి అని ఈవే బిల్ చూపించారంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. లేదు అంటే అది ఇల్లీగల్ సరుకు, ఈవే బిల్ తీయకుండా రోడ్డు మీద వెళ్తే అది పోలీసులు పట్టుకున్నారంటే కేసు వేస్తారు. కాబట్టి నేను పలానా వ్యక్తి లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఇన్స్టిట్యూషన్ ఓకే లైక్ రమేష్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి ₹1,00,000 సరుకు సేల్ చేసింది. లీగల్ గా మేము ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ లిస్టు, పలానా వ్యక్తి కస్టమర్ నేము, ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ పర్సన్ కి ఇచ్చేసి పంపిస్తున్నాము అనేది ఒక ఎవిడెన్స్. అది విత్ ఇన్ ద స్టేట్ లో అయినా అదర్ స్టేట్ అయినా జనరేటెడ్ ఫర్ ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ మూవ్మెంట్. ఓకే, తర్వాత ద ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్. రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో 50,000 పైన తీసామంటే ఎనఫ్. ఓకే, సో ఎక్కడెక్కడ మనకి ఎంతెంత ఎగ్జామ్షన్ పెట్టారు ఇన్వాయిస్ కి అని చూసుకుంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ ద ఈవే బిల్ ఈజ్ రిక్వైర్డ్ టు బి జనరేటెడ్ ఫర్ intrastate movement of goods if the invoice value is 2 lakhs or more. బీహార్ లో వచ్చేసి ఓకే 2 lakhs అండ్ అంత పైన ఉంటేనే ఈవే బిల్ ఇస్తారు, లేకపోతే తీయరు. నెక్స్ట్ ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మాత్రమే 1 lakh అంతకు మించి పైన ఉంటే మనం ఈవే బిల్ తీయొచ్చు. మిజోరాంలో ఓన్లీ 10,000 లిమిట్ పెట్టారు. మిజోరాంలో 10,000 ఉంటే ఈవే బిల్ తీయొచ్చు. తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో అసలు రిక్వైర్మెంటే లేదు, ఈవే బిల్ తీయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు పెట్టుకున్నారు. బీహార్లో 2 lakhs ఆర్ మోర్. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ మిజోరం 1 lakh ఆర్ మోర్. మిజోరం 10,000 ఆర్ మోర్. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్. కాంపోనెంట్స్ ఈవే బిల్ మనకి 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో ఏం డీటెయిల్స్ ఉంటాయి,
పార్ట్ బిలో ఏం డీటెయిల్స్ ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్లో పార్ట్ ఏ ఈడబ్ల్యూబి అంటే మనకి ఈవే బిల్ అంటారు. -01 డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. జిఎస్టిఎన్ ఆఫ్ రిసిపియంట్ అంటే మన దగ్గర ఏ కస్టమర్ అయితే సరుకు తీసుకుంటున్నారో అతనికి సంబంధించిన జిఎస్టిఎన్ నెంబర్. రిసీవర్ జిఎస్టిఎన్ నెంబర్. ఇఫ్ అన్రిజిస్టర్డ్ దెన్ రిమేక్ యూఆర్డి. ఒకవేళ అన్రిజిస్టర్డ్ అయితే యూఆర్డి అని పెట్టాలి, యునైటెడ్ కమర్స్. ప్లేస్ ఆఫ్ డెలివరీ పిన్ కోడ్. పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. అతని యొక్క పిన్ కోడ్ అనేది కూడా ఇచ్చుకోవాలి కస్టమర్. ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. మనం ఎవరైతే సప్లయర్ పంపిస్తున్నామో ఓకే, వాళ్ళ ఇన్వాయిస్ అండ్ డేట్ కూడా పంపించాలి. ఓకే, 1 minute గైస్. ఓకే, యా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. ఓకే, మనం సప్లయర్స్ కదా, మన యొక్క ఇన్వాయిస్ చలాన్ నెంబర్ డేట్ ఇవ్వాలి. తర్వాత వాల్యూ ఆఫ్ గూడ్స్. వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్. హెచ్ఎస్ఎన్ కోడ్. టర్న్ ఓవర్ అప్ టు 5 crores 2 digits. టర్న్ ఓవర్ అబౌవ్ 5 crores 4 digits ఇవ్వాలి. సో ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్. గూడ్స్ రిసిపియంట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిపియంట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. అంటే మన స్టాక్ అనేది రైల్వే అంటే రైలు ద్వారా పంపించవచ్చు, ఎయిర్వే ద్వారా పంపించవచ్చు ఫ్లైట్ లో, లేదంటే ఆన్ ద రోడ్ ద్వారా పంపించవచ్చు. రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఏంది, ఏ రీజన్ ఏంటి, వాళ్ళకి ఏం నీడ్ ఉన్నాయి, సప్లయర్ కస్టమర్ కి ఏ ఐటమ్స్ ని పంపిస్తున్నారు. ఇది కాంపోనెంట్స్ లైక్ పార్ట్ ఏలో దీన్ని ఫిల్ చేస్తారు. పార్ట్ ఏలో దీన్ని ఫిల్ చేస్తారు. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. పార్ట్ బి ఫార్మ్ EWB-01 డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. మేడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్, ఎయిర్, రైల్వే ఆర్ షిప్. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్. ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. ఈ పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి? సప్లయర్ కి బయ్యర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. అంటే ఏ వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాడో ఆ యొక్క ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ ఉండాలి ఇక్కడ. వెహికల్ నెంబర్ ఆఫ్ ది రెగ్యులర్ ఓవర్ డైమెన్షనల్ కార్గో. ట్రాన్స్పోర్టర్ ఐడి. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ అండ్ డీలర్. ఓకే, సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. ఓకే, హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్? కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. కన్సైనర్ అంటే ఎవరు? కన్సైనీ అంటే ఎవరు? కన్సైన్మెంట్ అంటే ఏంటి చెప్పండి.
చెప్పండి బ్రదర్. ఎనీవన్? కన్సైన్మెంట్ అంటే ఏంటి? కన్సైనర్ అంటే ఎవరు? కన్సైనీ అంటే ఎవరు? రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అది. ఐడియా ఉందా? నో సార్. ఎనీవన్? ఎనీవన్ మా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా జాబ్ చేస్తుంటే ఇలా. యా, 10 days. సో కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గుడ్స్. కన్సైనర్ అంటే స్టాక్ ని ఇచ్చే పర్సన్, అంటే సప్లయర్. కన్సైనీ అంటే రిసీవర్, తీసుకునే పర్సన్. ఓకే. కన్సైనర్, కన్సైనీ, తర్వాత కన్సైన్మెంట్. గుర్తుపెట్టుకోండి. కన్సైనర్ రిజిస్టర్డ్ సప్లయర్ when the consignment is caused by a registered person as a consignor. Okay, consignee registered receiver when the consignment is caused by a registered person as the consignee, where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. Goods when goods are transferred by a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, air, the supplier or recipient of the goods should be generate e-payable. ఓకే. ఇక్కడ కన్సైనర్ అయినా, కన్సైనీ అయినా, ట్రాన్స్పోర్టర్ అయినా ఎవరైనా ఈవేబిల్ తీయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సిచ్యువేషన్స్ బట్టి. సో కన్సైనర్ రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ కన్సైనర్ ఆర్ కన్సైనీ. తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ఈవేబిల్. ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవేబిల్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ 1 day for every 200 kilometers or part thereof. The validity can extended online before the expiry. ఒక రోజుకి 200 కిలోమీటర్స్ మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ పంపిస్తున్నారంటే, ఒక రోజుకి 200 కిలోమీటర్స్ వ్యాలిడిటీ ఇచ్చింది ఈవే బిల్. ఒకవేళ అంతకు మించి ఉంది అంటే, మీరు అది ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరేం చేయాలి? దాన్ని మళ్ళీ ఎక్స్‌టెండ్ జేసుకోవాలి. దాన్ని మళ్ళీ మీరు ఎక్స్‌టెండ్ అనేది చేసుకోవాలి. ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్‌మెంట్ షుడ్ హావ్ ద లేటెస్ట్ వెహికల్ నంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్‌మెంట్. ఇప్పుడు ఒక వెహికల్‌లో మీరు స్టాక్ పంపిస్తున్నారు. సో, అది మధ్యలో చెడిపోయింది వెహికల్. లేదంటే పంక్చర్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్టాక్‌ని ఇన్ టైమ్‌లో రీచ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? వేరే వెహికల్‌ని మాట్లాడుకుంటాం. వేరే వెహికల్‌ని మాట్లాడుకొని, ఆ స్టాక్‌ని ఆ వెహికల్‌లోకి ఓకే. స్టోర్ చేసి పంపించేస్తాం. అప్పుడు ఎవరి డీటెయిల్స్ మార్చాలి? పార్ట్ ఏనా? పార్ట్ బి డీటెయిల్స్ మార్చాలా? చెప్పండి. చెప్పండమ్మా. పార్ట్ బి సార్. పార్ట్ బి డీటెయిల్స్ మార్చాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ కాదు, పార్ట్ బి. సో, పార్ట్ ఏలో ఏం చేస్తామంటే, కస్టమర్ అతనే. కస్టమర్ ఆ పర్సనే గదా! మారడు గదా! దాన్ని మార్చలేం. పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ EWB-01 కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మోడిఫైడ్ వన్స్ జనరేటెడ్. సో, ఎప్పటికి అది కస్టమర్ పార్ట్ ఏ అనేది ఎప్పటికి మార్చలేం. పార్ట్ బి ఏముంది? కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ ఎయిర్ వెహికల్. కానీ పార్ట్ బి మాత్రం ట్రాన్స్‌పోర్టర్ మారాడు గాబట్టి, అతని డీటెయిల్స్ అప్పుడు అప్డేట్ చేసి, ఆ వెహికల్‌లోకి స్టాక్ పంపించేసి తీసుకొని వెళ్లి ఇవ్వమని చెప్పాలి. అది. ఫిక్స్డ్ 1 డే. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయిందంటే, ఒక రోజు ఎక్స్‌ట్రా అయిందంటే 100 కిలోమీటర్లు ఎక్స్‌టెండ్ చేయొచ్చనమాట. త్రూ ఆన్‌లైన్ ద్వారా. పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మోడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎయిర్ వే బిల్. ఎగ్జాంపుల్ చూడండి ఎలా జనరేట్ చేసుకుంది సాఫ్ట్‌వేర్ అండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఆర్మీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురుగన్ ట్రేడర్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఓకే. దక్షిణ ఎలక్ట్రానిక్స్ అనేవాడు సప్లయర్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేది ట్రాన్స్పోర్టర్, మురుగన్ ట్రేడర్స్ అనేవాడు కస్టమర్. ఇప్పుడు దక్షిణ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో సప్లయర్, అతను మురుగన్కి స్టాక్ పంపించాలి త్రూ ఎవరి ద్వారా? ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా. సో గూడ్స్ ఆర్ హ్యాండ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. దక్షిణ్ అనేవాడు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి గూడ్స్ ఇచ్చేశాడు. అప్పుడు ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈడబ్ల్యూబి -01 పార్ట్ ఏ బై ది సెల్లర్. ఓకే. ఇక్కడ సెల్లర్ ద్వారా పార్ట్ ఏ అనేది ఫిల్అప్ చేయబడింది. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈడబ్ల్యూబి -0201 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. ఓకే. సెకండ్ ఇది వచ్చేసి ఎవరు పార్ట్ బి ఎవరు ఫిల్అప్ చేయాలి? ట్రాన్స్పోర్టర్ ఫిల్అప్ చేయాలి. పార్ట్ ఏ వచ్చేసి సెల్లర్, పార్ట్ బి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆయన ద్వారా దాన్ని అప్లోడ్ చేయబడాలి యాక్సెప్ట్ చేసినట్టుగా. ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. ముగ్గురికి ఒక ఓటీపీ వెళ్తుంది, ముగ్గురికి కూడా. సో ట్రాన్స్పోర్టర్కి వెళ్తుంది, సప్లయర్కి వెళ్తుంది, కస్టమర్కి వెళ్తుంది. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. అప్పుడు కస్టమర్ ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్. అప్పుడు కస్టమర్కి గూడ్స్ అనేది డెలివరీ అవుతాయి. ఓకే. సో దీన్నే మనకి ఈవే బిల్ పోర్టల్‌లో ఈ విధంగా జనరేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్. దీన్నే మనం ఈవే బిల్ అంటారు. ఓకే. సో ఈవే బిల్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో అయితే 50,000 మనం ఒక కస్టమర్‌కి సేల్ చేశాము అంటే 50,000 ఒక కస్టమర్‌కి మనం సేల్ చేశాము అంటే అప్పుడు ఈవే బిల్ లీగల్‌గా సరుకు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్తుంది అని లీగల్‌గా పంపించడం. దీన్నే ఈవే బిల్ అంటారు. ఓకే. సో ఇది మనము డూప్లికేట్ చేసి తీయడానికి ఛాన్స్ ఉండదు. మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు వన్స్ ఒకసారి చూసారంటే ఆటోమేటిక్‌గా ఎలా తీయాలో తెలిసిపోతుంది. త్రూ యూట్యూబ్ ద్వారా చూసొచ్చు. లేదంటే కంపెనీలో పనిచేసేప్పుడు వాళ్ళే ఒకసారి మీకు చెప్తారు ఎలా అనేసి. ఇది డూప్లికేట్ ఇప్పుడు టాలీలో ప్రాక్టీస్ చేసినట్టుగా చేయలేరు. ఇది గాని జీఎస్టీ ఫైలింగ్ గాని ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసినట్టుగా చేయలేం. అవి రియల్ టైమ్‌లో వెళ్ళిన తర్వాతనే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? సో ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఇన్వాయిస్ ముందు డిస్కస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ అండ్ బిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ ఇన్వాయిస్? యాన్ ఇన్వాయిస్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద సెల్లర్ టు ఎ బయర్. ఒక సెల్లర్ ఒక బయ్యర్‌కి పర్టిక్యులర్ ఐటెమ్స్ ఏవైతే మీరు సేల్ చేస్తున్నారో దానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఎంత అమౌంట్ అవుతుందనేసి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయడం. ఏ ఐటెమ్స్, ఏ సప్లయరు, ఎవరికి, ఎంత అమౌంట్‌కి, ఏ రకమైన ఐటెమ్స్‌ని సేల్ చేశాడు. పర్టిక్యులర్ ఆ స్టాక్ యొక్క గూడ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్‌నే ఇన్వాయిస్ అంటాం. ఇన్వాయిస్ ఆర్ ఇష్యూడ్ బిఫోర్ ద పేమెంట్ ఈస్ మేడ్. ఓకే. సో ఏ పేపర్ రిసిపియంట్ ఫ్రమ్ ఏ స్టోర్ ఆర్ అన్ ఆన్‌లైన్ రికార్డ్ ఫ్రమ్ యాన్ ఈటైలర్. ఓకే. దీన్ని మనం ఈ ఇన్వాయిస్ అంటాం. ఇన్వాయిస్ అని చెప్తాం. ఇప్పుడు ఇన్వాయిస్‌లో ఇన్వాయిస్ డేట్ ఇంపార్టెంట్. కస్టమర్ పేరు ఇంపార్టెంట్. ఓకే. ఇన్వాయిస్ నంబర్ ఇంపార్టెంట్. ఐటెమ్స్ ఇంపార్టెంట్. క్వాంటిటీ, ప్రైస్, టోటల్ అమౌంట్. ఒకవేళ బ్యాంక్ ఉంటే బ్యాంక్, అకౌంట్ నంబర్ ఇవన్నీ కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిల్స్ ఆర్ ఇన్వాయిస్? ఇన్వాయిస్‌కి, బిల్స్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది 2 ఒకటే అనుకుంటారు. కానీ కాదు. చెప్పండి. ఇప్పుడు ఇన్వాయిస్‌కి, బిల్స్‌కి డిఫరెన్స్ గమనిస్తే కంటెంట్స్. బిల్ అనేది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. బిల్ అనేది ఏంటి? ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఓకే. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. బిల్స్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు సినిమాకి పోతారు. టికెట్ ఇస్తారు. దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. హోటల్‌కి వెళ్తారు.
జస్ట్ మీరు ఆర్డర్ ఏదైతే పెట్టారో ఇడ్లీనా దోశనా దాని పేరు దాని అమౌంట్ ఉంటుంది. బస్సు టికెట్ బస్సు ఎక్కుతారు, టికెట్ ఇస్తాడు. దాంట్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఏంటి, పలానా విలేజ్కి వెళ్ళాలి, పలానా సిటీకి వెళ్ళాలి, అంతే. చిన్న ఒక రిసిప్ట్ లాగా. ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, అమౌంట్ పే చేశారు, మీ పేరు డేటు, ఎంత అమౌంట్ పే చేశారు, ఏ రోజు డేట్ పే చేశారు, అంతే. అంతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. దాంట్లో డీటెయిల్స్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇన్వాయిస్ సైడ్కి వచ్చేసరికి ఒక కస్టమర్కి నువ్వు స్టాక్ ఐటమ్స్ ఏమైనా సేల్ చేసినారంటే కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే అతని పేరు, అతని అడ్రస్, అతని కంపెనీ పేరు, అతని కంపెనీ అడ్రస్, అతని మొబైల్ నెంబర్, అతని జిఎస్టి నెంబర్. ఓకే. ఏం స్టాక్ పంపిస్తున్నావు, ఎంత క్వాంటిటీ పంపిస్తున్నావు, ఎంత వాల్యూ సంబంధించి పంపిస్తున్నావు, ఏ డేట్ లో పంపించావు, ఇవన్నీ కూడా ఇన్వాయిస్ లో ఉంటాయి. తర్వాత యూనిక్ నెంబర్. గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్ యాజ్ దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పస్. సో ఈ బిల్స్ లో ఉంటది ఒక నెంబర్, నార్మల్ నెంబర్ ఉంటది. మళ్ళీ అంత లీగల్ గా ఉపయోగపడేంత నెంబర్ అయితే కాదు. జస్ట్ వాట్ ఈస్ వాట్. కానీ ఇన్వాయిస్ లో మాత్రం కంపల్సరిగా ఇన్వాయిస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. నువ్వు ఇన్వాయిస్ ఒక కస్టమర్కి ఇచ్చేటప్పుడు దాంట్లో ఇన్వాయిస్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మ్యాండేటరీగా ఉంటేనే అది చెల్లుతుంది. ఇన్వాయిస్ నెంబర్ లేకపోతే అది డూప్లికేట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ట్రాన్సాక్షన్ టైప్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్. సో బిల్స్ లో అది జరుగుతుంది, కానీ ఇన్వాయిస్ లో అలా జరగదు. మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ దట్ పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. కంపల్సరీ ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇన్వాయిస్ లో. పర్పస్, ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిల్లో. ఇన్వాయిస్ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. మీరు రిటర్న్ ఫైలింగ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి అంటే కంపల్సరీగా లీగల్ గా ప్రొసీడ్ అవుతారు ఇన్వాయిస్ లో. ఇది డిఫరెన్స్. కీ పాయింట్స్ టు అండర్స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఇన్వాయిస్. జిఎస్టీ పోర్టల్, IRP, IRN. GST portal is a platform for taxpayers to perform various tax-based activities. ఎందుకంటే ఒక రెగ్యులర్ డీలర్ ఎవరైతే ఉంటారో అది గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నందుకు అది ఒక ప్రూఫ్. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేస్తుంటారు, 5%, 12, 18, 28. ఓకే. అది ఒక ప్లాట్ఫామ్ ట్యాక్స్ పేయర్స్ కి. జిఎస్టిఐఎన్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది జిఎస్టి పోర్టల్. జిఎస్టి నెంబర్ అనేది మ్యాండేటరీ. ఆ నెంబర్ ఇస్తే మీ చరిత్ర అంతా షో చేస్తుంది పోర్టల్లో. which act as a medium of interaction between the taxpayers and గవర్నమెంట్. గవర్నమెంట్ కి మనకి మధ్యలో ఒక మీడియేటర్ అదనమాట. ఎందుకు, ఎంత సేల్ చేస్తున్నావు, ఎంత పర్చేజ్ చేస్తున్నావు, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నావు అనేది నీ డీటెయిల్స్ మొత్తం నీ కంప్లీట్ డీటెయిల్స్ లో ఉంటుంది. సో దాన్ని జిఎస్టి పోర్టల్ అంటారు. నెక్స్ట్ ఐఆర్పి. ఐఆర్పి నోన్ యాజ్ ది ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ is instrumental in validating the invoices used in the GST ecosystem. సో దాని యొక్క వ్యాలిడేట్ పీరియడ్, వ్యాలిడేట్ పీరియడ్ అనేది ఇది IRP అనేది చూస్తూ ఉంటుంది పోర్టల్లో. ఓకే. ద IRP జనరేట్స్ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్. IRP అనేది IRR నెంబర్ ని జనరేట్ చేస్తుంది. IRP పోర్టల్లో IR నెంబర్ ని జనరేట్ చేస్తుంది. IRN is generated by the e-invoice system after a taxpayer uploads their invoice details. ఎప్పుడైతే ట్యాక్స్ పేయర్ అప్లోడ్ చేస్తాడో ఇన్వాయిసెస్ ని అప్పుడు IRN నెంబర్ జనరేట్ అవుతుంది. IRN ఈజ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ సప్లయర్స్ GSTN, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ ది ఇన్వాయిస్. సో కంపల్సరీగా IRN నెంబర్ లో డేట్, మంత్, ఇయర్ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఏ మంత్ లో ఏ డేట్ లో ఎప్పుడు మనకి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేశారు. GST పోర్టల్ ఇలా ఉంటుంది.
ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఈస్ ఇన్వాయిస్? వై ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్? వెన్ విల్ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్? What are the mandatory fields of an invoice? What does the invoice look like? What is the workflow of e-invoice? Benefits of e-invoice? Types of e-invoice? E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఆ పక్క నా దగ్గర పర్చేజ్ చేసిన వ్యక్తికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సో ఇద్దరము మేము అప్లోడ్ చేయాలి ఇన్వాయిసెస్. అప్పుడు 2 సింక్ అవుతాయి. లేదంటే ఫేక్ ఇన్వాయిసెస్ కిందకి వస్తాయి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్, ఏ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్పి. మీరు రిటర్న్ ఫైలింగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. సో మీరు ఫైల్ చేశారు అనేసి ప్రాపర్లీ. అలాంగ్ విత్ ఐఆర్ఎన్, ఈచ్ ఇన్వాయిస్ ఈజ్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఏ క్యూఆర్ కోడ్. దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. This process is collectively called e-invoicing under GST. In simple, it is a digital document between a buyer and a seller and is validated by the government's tax office. E-invoicing applies to GST registered persons whose aggregate turnover is more than 5 crores, August 23. So, banks, financial institutions, goods transport agencies are exempted from this process. దీంట్లో ఈ మూడింటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. తర్వాత దీనికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఎంత అనేసి చెప్తాను. వై ఈ ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్? మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిలలో టాలీ కూడా ఒకటి. సో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్స్ ప్రకారంగానే మనం అప్లోడ్ చేయాలి ఇన్వాయిసెస్ని. ఎలా పడితే అలా మనం చేయకూడదు. సో అదనమాట. టుడే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అకౌంటింగ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ దట్ జనరేట్స్ ఇన్వాయిసెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్ అండ్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక ఫార్మాట్స్ ఉంటాయి. An invoice generated by accounting software A can't be ready by a machine that is using B accounting software. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఏమో ఫస్ట్ సీరియల్ నెంబర్, నేమ్, ఇన్వాయిస్ నెంబర్, డేట్ అలా ఇచ్చి ఉంటారు. కానీ ఈ ఇన్వాయిస్ అప్లోడ్ చేసరికి దాని ఇన్వాయిస్ ఫార్మాట్ వేరు ఉంటుంది. జస్ట్ నేము, ఇన్వాయిస్ నెంబర్, తర్వాత అమౌంట్ ఉంది అనుకోండి. మీరేమో ఒక ఫార్మాట్ లో ఫిల్ చేశారు, సాఫ్ట్వేర్ ఏమో ఒక ఫార్మాట్ లో ఉంది. ఎలా అప్లోడ్ అవుతుంది? అప్లోడ్ కాదు. Hence, a need was felt to standardize the format in which electronic data of an invoice will be shared with other to ensure therein interpretability of the data. సో జిఎస్టీ పోర్టల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఆ ఫార్మాట్ లోనే మనము ఈ ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలి. మనకు నచ్చినట్టుగా జనరేట్ చేయడానికి కుదరదు. సో అది ఓకే. వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ ఎక్సీడింగ్ 500 కోర్స్ October 2020. ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే 500 కోట్ల పైన ఉంటేనే ఫస్ట్ ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. సో తర్వాత 100 కోర్స్కి వచ్చారు. January 2021కి 100 కోర్స్ ఉన్న ఈ ఇన్వాయిస్ తీయొచ్చు అని చెప్పారు. మళ్ళీ 50 కోర్స్కి వచ్చారు April 2021. తర్వాత 20 క్రోర్స్కి వచ్చారు April 2022. తర్వాత 10 క్రోర్స్ వచ్చారు October 2022. తర్వాత 5 క్రోర్స్ వచ్చారు August 2023. ఈ విధంగా ఈ ఇన్వాయిస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. లాస్ట్ కు 5 క్రోర్స్ వచ్చేసారు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ లో ఉండవలసిన మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టిఎన్, సప్లయర్ అడ్రస్, ప్లేస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. ఇవన్నీ ఉండాలి. తర్వాత ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రిసిపియంట్ లీగల్ నేమ్, రిసిపియంట్ జిఎస్టీ నెంబర్, అడ్రస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, రిసిపియంట్ ప్లేస్. ఇవి కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐఆర్ అని అంటారు. ఓకే. షిప్పింగ్ టు జిఎస్టీ నెంబర్,
shipping to state, pin code and state code, dispatch from name, address, place and pin code, is service supply type code, item description. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఐటమ్ ప్లేస్, అసెంబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇలా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్, తర్వాత ఇక్కడ ఐఆర్ఆర్ నెంబర్ యూనిక్ గా జనరేట్ అవుతుంది. డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బిల్ టు డీటెయిల్స్ ఆఫ్ కన్సైన్షిప్ టు నేమ్, అడ్రస్, స్టేట్ నేమ్, స్టేట్ కోడ్, జిఎస్టిఎన్, ఐటమ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ట్యాక్స్ ఈజ్ పేయబుల్. చూడండి, దాని యొక్క పోర్టల్ ఇలా ఉంటుంది. వర్క్ ఫ్లో ఆఫ్ అండ్ ఇన్వాయిస్. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్. దీని ద్వారా ఫేక్ ఇన్వాయిసెస్ జనరేట్ చేయకుండా కరెక్ట్ ఇన్వాయిసెస్ జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్. Substantial reduction in input credit verification issues. One-time reporting and B2B invoice date. EY bill can be generated using e-invoice data. Real-time tracking of invoices prepared by the supplier. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. కరెక్ట్గా తీస్తారు. ఓకే, వాళ్ళ బిజినెస్ అన్న వాళ్ళు ఎంతైతే ఉందో ఫేక్ లేకుండా కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇవి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఇన్వాయిస్ మీద, క్రెడిట్ నోట్ మీద, డెబిట్ నోట్ మీద, రీఫండ్ మీద టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని జనరేట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఇన్వాయిస్ అంటారు. ఓకే, క్లియర్, అర్థమైందా? ఈవీ బిల్ అంటే ఏంటి, ఇన్వాయిస్ అంటే ఏంటి? ఎనీ డౌట్స్? ఓకే, డన్ గైస్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. యా, డన్ గైస్, బై. సార్ నిన్న క్లాస్ సార్ ఉన్నాగా గ్రూప్ లో. సార్ వేరియబుల్ పే అనేది నిన్న క్లాస్లో చెప్పారు కదా సార్. వేరియబుల్ పే అంటే ఏంటి సార్ అది? ఇప్పుడు